హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు శ్రీని. మనతో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అడ్మిన్ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అయిన సందర్భంగా సూపర్ 6 సక్సెస్ సెలబ్రేషన్స్ అని చెప్పి విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. అంటే ఈ 15 నెలలు 1,00,000 కోట్ల సంక్షేమం చేశామని చెప్పి చెప్తున్నారు. దీని గురించి ఉంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ రీచ్ అయిపోయారండి. వాళ్ళ టార్గెట్ సంక్షేమంలో అసలు వీళ్ళు చేయగలరా లేదా, అంటే వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చగలరా లేదా అన్న అనుమానం అందరికీ నాకు కూడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం నాకేసి వెళ్ళిపోయాడు, ఏమీ లేకుండా చేశాడు. ఇక్కడ వీళ్ళు ఎలా చేయగలుగుతారు అనేటువంటి సందేహం ఉంది. మరి ఎలా, ఇది నిజంగా మెరకలు ఇప్పుడు నాకు కూడా అర్థం అవ్వట్లేదు ఎలా చేయగలిగారు. ఎందుకంటే 4,000 పెన్షన్ అంటే అంతకుముందు 3,000 అతను చచ్చి చేయడం 3,000 చేశాడు 5 ఏళ్ళు పట్టి. తర్వాత వీళ్ళు 64-65 లక్షల మందికి 1000 పెంచి 4,000 అంటే 65 లక్షల కుటుంబ 65 లక్షల అకౌంట్లకి 1,000 రూపాయలు చొప్పున పెరిగింది. ఏమండి, అది కాకుండా ఒక 3,000 ఎక్స్ట్రా ఇచ్చారు. అంటే ఒక్కొక్క కుటుంబానికి ఈ సంవత్సరంలో 15,000 అదనంగా ఇచ్చారు. అలా ఇచ్చే పెన్షన్ కాకుండా, అంటే అదొక పెద్ద భారం కదా. తర్వాత తల్లికి వందనం అని చెప్పి అంతమందికి వేశారు. సిలిండర్లో ఫ్రీ బస్సు, అన్న క్యాంటీన్లు. నిజంగానే సంక్షేమంలో ఈ 14 నెలల్లోనూ 1,00,000 కోట్లు అంటే స్టేట్ బడ్జెట్. ఇది చాలా బాగా చేస్తున్నారు సంక్షేమం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఇచ్చిన హామీ వరకు వాళ్ళు సూపర్ సక్సెస్ అయ్యారు. డిఎస్సీలు వేశారు, బ్రాహ్మణులకి అర్చకులకి ఆ జీతాలు 20,000 ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఒక రకంగా భయం కూడా వేస్తుంది. అంటే ఈ రకమైన సంక్షేమం, ఈ రకంగా డబ్బులు నిధులు ఇలాగా వీళ్ళకి ఇస్తుంటే అది ప్రజలకి, ప్రజల సొమ్ము ప్రజలు చేరటం తప్పేం కాదు. కానీ ఏదో గుబులు వాతావరణం రేపు వద్దన్న రాష్ట్రం ఏమైపోయింది. గత రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అని సంక్షేమంలో. దీని మీద విమర్శలు కూడా ఉన్నాయి. అయినా సరే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఈ ఎంత గడ్డు పరిస్థితిలో, ఆర్థిక పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఈ రకమైన సంక్షేమం చేయగలటువంటి రికార్డు. దురదృష్టం ఏంటంటే, మనం ఏదైనా సరే సంక్షేమంతో లెక్కేస్తున్నాం ప్రభుత్వాన్ని. సంక్షేమాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి ఈ పథకాలు, ఫ్రీ బీస్ వల్ల అంత ముందు వాళ్ళు చేసినా, చంద్రబాబు గారు చేసినా కానీ రాజశేఖర రెడ్డి ఏదో ఉదరిచ్చేసాడు, గొడ్లు కప్పేసాడు అన్నట్టు చెప్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు చేసింది ఎంత, చెప్పుకునేది ఎంత. వీళ్ళు ఇవాళ మంచి పని చేస్తున్నారు. ఒక పెద్ద సభ పెట్టి వీళ్ళు కూడా చెప్పుకోవాలి. ఏం చేస్తారు, కర్మ ఎవరి కోసం చెప్పుకుంటారు. ఇంకా అవతలవాడు ఏమీ లేకుండా ఇంత ఉందంటే, ఇంత ఉన్నవాళ్ళు కూడా ఇంత చెప్పుకోవాలి కదా. అది తప్పే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చేసింది చెప్పుకోవడం తప్పులేదు. వాళ్ళు ఏం చేయకుండానే చెప్పారు, వీళ్ళు చేసింది చెప్పుకోవడం తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రభుత్వం ఉన్న చేసిన వాళ్ళు చెప్పుకోవడంలో, జనాలు తీసుకెళ్తాలో ఫెయిల్ అవుతాయని చెప్పి ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు పెన్షను 200 1000 చేసింది ఆయన, 1000 2,000 చేసింది ఆయనే. తర్వాత 2,000 3,000 చేయడానికి అతనికి తలపడం దోకొచ్చింది. 3,000 4,000 చేసింది ఈయన. అంటే అసలు 200 ఈ స్టేజ్కి తీసుకొచ్చింది ఈయనే. అది గట్టిగా చెప్పుకోవాలా. అంతకుముందు అయితే ఎస్సీ పిల్లలకి కార్లు, గీర్లు, లోన్లు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎత్తిపడేసాడు. ఎస్సీ కార్పొరేషన్లో వాళ్ళ నిధులు గోల్మాల్ చేసేసాడు. అసలు ఆ డబ్బు అంతా ఏమైపోయింది అడగట్లేదు. నాకు అర్థం అవ్వట్లేదు. వీళ్ళు పెద్ద వీళ్ళు ఎన్ని తప్పులు చేయడం అంతులేదండి. ఆ డబ్బు అంతా ఏమైపోయింది. మద్యం స్కాము, ఇసుక, మట్టి, మసానం ఇవన్నీ చూస్తున్నాం మనం. ఇతనంలో అప్పులు తెచ్చిన డబ్బులు ఈ సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టగా మిగతా సొమ్ము ఏం చేశాడు. ఈ ఉద్యోగస్తులు ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్ డబ్బులు దొబ్బేశాడు. పంచాయతీరాజ్ నిధులు మళ్లించేశాడు. ఇలాగ ఎస్సీ నిధులు ఇవన్నీ మళ్లించేసాడు కదా. అవన్నీ ఏం చేసాడో అడగట్లేదు. లేనిటో ఊరికే మామూలుగా టీవీలో డిబేట్లో మాట్లాడుతున్నారు తప్ప ఇదంతా లెక్క చెప్పరా బాబు అని చెప్పేసి వాళ్ళందరూ గుంజుతున్నది. గుంజితే మొత్తం బొమ్మ బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ సభలో ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు అందరూ కూర్చుంటారు. పవన్ కళ్యాణ్ గారు వస్తాడు,
ఒకసారి వాళ్ళ గురించి మళ్ళీ చెప్తే వీళ్ళందరూ భరోసా ఇస్తాం మేము 10 ఏళ్ళు కలిసి ఉంటామని. అది గ్యారంటీ జరుగుద్ది. నేను అనుకుంటున్నాను అలాగా మేము ఈసారి 15 ఏళ్ళు కలిసి ఉంటాం అని చెప్తాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పేరెట్టడానికి ఏముందండి, వంకపెట్టడానికి వీళ్ళందరికీ అసంతృప్తి మాత్రం ఉంది. ఏంటది, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు, వీళ్ళందరికీ బెయిల్ వస్తున్నాయి. బెయిల్ అనేటువంటి డిఫాల్ట్ అది వస్తుంది, మనం ఎవడ ఏం చేయలేం, సిస్టమ్ అది. కానీ జనాలు నచ్చట్లా, వాళ్ళు అక్కడే ఉండిపోవాలి, బెయిల్ రాకూడదు అనుకుంటున్నారు. ఇలాంటివి కొంచెం అసంతృప్తులు ఉన్నాయి. కార్యకర్తల అసంతృప్తులు చిన్న చిన్నవి ఉన్నాయి. ఎమ్మెల్యేలు వాళ్ళు సరి చేయాల్సినవి, ఎమ్మెల్యేలు సరి చేసుకుని వాళ్ళకి సముచిత స్థానం ఇవ్వాలి. పార్టీ పనిచేసిన వాళ్ళకి ఈ పదవులు ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నిటిలో తర్వాత సొంత కార్యకర్తలకు పనులు చేసి పెట్టడం. రెవెన్యూ డిపార్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిపోయాడు భూ సర్వేలు పెట్టి. దాన్ని సరిచేయటం తలప్రాణం తోక్కొస్తుంది. అదొకటి సరిచేస్తే రైతుల విషయం మెయిన్, ఈ భూములు వీటి విషయం, మిగతా అంత జనరల్లో మంచి ఒపీనియన్ ఉంది పబ్లిక్లో. ఎందుకంటే ఎలైట్ పీపుల్ అందరూ కూడా మేము ప్రశాంతంగా అందరూ బాగు గోల్ లేకుండా అంటున్నారు. వాళ్ళకి నిర్బంధాలు లేవు, స్వేచ్ఛగా మాట్లాడుకుంటే ఎవడైనా ఇష్టమైన ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తున్నారు, వాళ్ళు ఇష్టమైన తిడతా కూడా పోస్టులు పెడుతున్నారు. ఈ నాయకులు కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి పూర్తి స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యం నడుస్తుంది. ఇక సమస్యల్లో ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ సర్వేలు గిరివేలు పర్ఫెక్ట్ వాళ్ళు డబ్బులు దొబ్బేస్తున్నారు, ఎంఆర్ఓలు వాళ్ళు గట్టిగానే. అది అడ్డుకట్టేయాలి, ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది. అది గమనించి దాన్ని సరి చేసుకుంటారేమో అని చూస్తూ ఉన్నాం. మిగతా అంతా బ్రహ్మాండం మంచి పేరు ఉంది, ప్రభుత్వం బాగానే చేస్తున్నారు, పెట్టుబడులు వస్తున్నాయి. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు బాగా కష్టపడుతున్నారు. మంత్రులందరూ కూడా ఒకళ్ళిద్దరి మీద ఒక ఆరోపణలు ఉన్నా మిగతా వాళ్ళందరూ చేస్తున్నారు. యూరియా కూడా వాళ్ళ ఆర్గనైజేషన్ దాన్ని ఎగ్జిక్యూషన్ లోపం తప్ప కేంద్ర ప్రభుత్వం తెప్పించడంలో కానీ చంద్రబాబు నాయుడు గారి శ్రద్ధ విషయంలో కానీ ఎవరు తప్పట్లేరు. రైట్.